సో, ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ నీదా? మమ్మీది. కంపల్‌గా. యాక్చువల్లీ మా ఆఫ్టర్ ఆర్ డాడీ ఆర్ మై డాడీ లెఫ్ట్. సో, మమ్మీ నాకొక మాటిచ్చింది. నాకు 2 ఇయర్స్ ఇవ్వు. డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ గివ్ యూ అ గుడ్ లైఫ్. నీకొక మంచి లైఫ్ ఇస్తాను. అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో, వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా. అది షీ లెజిట్ మేడ్ అ 3-4 బిల్డింగ్. మొత్తం కింద రెంట్ ఇచ్చి, పైన రెంట్ ఇచ్చి అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. హ్మ్. చాలా లావిష్‌గా రెడీ చేసింది మమ్మీ. కానీ నాకిక్కడ హైదరాబాద్‌లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీ ఈజ్ లైక్, "నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ? అండ్ యూ ఆర్ గోయింగ్ ఇంటూ యాక్టింగ్ ఫీల్డ్. నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ." సో షీ ఈజ్ లైక్, ఓకే. అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులేదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుందనమాట స్టూడియో లెవెల్. హ్మ్. సో, ప్రాపర్‌గా ఇప్పుడు హైదరాబాదీ గర్ల్. యెస్. నౌ ఐ యామ్ మొత్తం. హ్మ్. సో, వాట్ హ్యాపెండ్ టు యువర్ డాడ్? మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్. హ్మ్. కొంచెం వైలెంట్‌గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 ఇయర్స్ ఓల్డ్ అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు, అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాటలు లేవు. బట్ యాహ్! నాకొక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వాయిడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్. నాకు తెలీదు. సో నేను అందుకే ఓకే. అంత నీ బేగా ఏజ్ 5 ఇయర్స్ ఉన్నప్పుడే ఆయన సో ఎళ్ళిపోయారు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. హ్మ్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాస్ 13 అగైన్. కానీ అప్పటికి నాకొక మెచ్యూరిటీ ఉంది. నాకర్థమైంది ఇది తప్పు. సో వెన్ సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. సో నాకర్థమైంది దట్ ఇది వద్దు లైఫ్‌లో. ఈ మనిషి వద్దు లైఫ్‌లో. నేనే చెప్పిన, నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరెక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను. నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్ దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ దట్ పర్సన్ వాజ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డిడ్ంట్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్. హ్మ్. ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే. వీఆర్ హ్యాపీ టుగెదర్. హ్మ్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి మదర్ అండ్ మీరు? దట్ ఈస్ అగైన్ అ మిరకల్ ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామ టేక్స్ కేర్ ఆఫ్ అస్. మై హ్మ్. మామ ఈజ్ దేర్. సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు. ఇంకా అంత ఈజీగా వి వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యాహ్! బట్ నేను మమ్మీ ఇన్‌ఫాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీయే వచ్చేది. వి డిడ్ంట్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్‌టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వి యూజ్డ్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్. సో అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటదా ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు గాని, వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఏమైనా ఫాదర్ ఉంటే బావుండు అని నో. ఏమన్నా? నేను హ్మ్. నిజం చెప్తున్నా కదా! నాకా డ్యాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేనెప్పుడూ తెలీదు నాకు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్. వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ అప్పుడు నాకు ఏడుపొచ్చింది. కానీ వెన్ నాని వాస్ క్రైయింగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్. బికాజ్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. హ్మ్. కానీ సమ్‌టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్ అప్పుడు కొంచెం అరే! వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే! యూ నో నా వెనక ఆయనున్నారు. మీరేం ఉన్నారని నమ్ముతాను. చేసుకుంటారు హ్మ్. అలా. అండ్ సమ్‌టైమ్స్ యెస్ వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హావ్ టు ట్రావెల్ ఇంత నైట్ నేను ట్రావెల్ చేయాలి. ఐ హావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్, మమ్మీ 3, 4 అవుతుంది కమ్ పిక్ మీ అప్. ఐ కాంట్ టెల్ హర్. హ్మ్. బట్ డ్యాడీ ఉంటే యాహ్! డ్యాడీ వచ్చేవారు. సో థాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే. ఇక్కడి దాకా వచ్చాను కదా! ముందు కూడా వెళ్ళిపోతా. సో సో, మేబీ పెళ్లయితే ఆ ఫీలింగ్ ఉండదేమో ఇంక. ఆ! హ్మ్. అంతే. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్? టైం ఉంది ఇప్పుడు. హ్మ్. కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా. హ్మ్. ఆ! ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఐ షుడ్ బి రెస్పెక్ట్‌ఫుల్. మమ్మీని మంచిగా చూసుకోవాలి. హ్మ్. అండ్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. అండ్ కొంచెం వాడు నేనంటే కొంచెం అబ్సెస్డ్‌గా ఉండాలనమాట. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్‌కి అండ్ నేను చూసిన జనరేషన్, నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివ్ అప్ చేసేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడిదాకా ఇఫ్ వి ఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ పెళ్లి దాకా మాట్లాడితే
ఐ థింక్ ఆ పిచ్చితనం ఉండాలి. వద్దు, ఏదైనా ఉంటే ఆబ్స్టాకల్స్ లైఫ్‌లో వస్తాయి. నాకు అదే కావాలి. తనతోనే ఉంటా. నాకు అలానే ఉండాలి. దట్ గొడవలైతే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్‌స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్, ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్, వాళ్ళు 2 లైఫ్స్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టుగెదర్. ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు మీకు 1 లైఫే, కానీ అలా ఉండదు. ఎలా అయినా ఇద్దరు లైఫ్స్ చూసుకోవాలి. అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్. సో సపోర్టింగ్, రెస్పెక్ట్, నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్టే. ప్రేమ ఎలానా పడొచ్చు కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై మదర్. సో యా.